పద్ధతిగా ఉన్న ఒక సౌందర్యలాగా చీర కట్టుకుని రీల్స్ చేసి అమ్మాయిని తీసుకుని వచ్చి ఒక టామ్ బాయ్ క్యారెక్టర్ లాగా చూపించారు. ఏంటి అసలు ఈ స్టోరీ ఏంటి? ఎంబీబీఎస్ డాక్టర్ అవుదాం అనుకుని హీరోయిన్ అవ్వడం, ఈ స్టోరీ ఏంటి? అసలు ఎలా వచ్చింది ఈ మూవీ మీకు దాకా? సో ఈ మూవీలో ఆపరేషన్ పద్మ మూవీలో 2 షేడ్స్ ఉంటాయి. నాకు తెలిసి హీరో కంటే హీరోయిన్ కే ఎక్కువ డిమాండ్, ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది మూవీలో. చాలా క్యూరియాసిటీ ఉంటుంది క్యారెక్టర్, ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే మనం గెస్ చేయలేము అసలు. అంతమంది హీరోయిన్స్ ఉన్నారు, అంతమంది నాకంటే అందంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. అలాగే అసలు ఈ ట్రైలర్లో చూసుకున్నప్పుడు మీరు వాక్ చేసుకుంటూ వచ్చే స్టైల్ ఉంటుంది ఒకటి. ట్రైలర్ చూస్తే యాక్షన్ ఫిలిం లాగా ఉంది. ట్రైలర్ కొన్ని చాలా బాగుంటాయి, సినిమాల దగ్గరికి వెళ్తే ఈ కంటెంట్ ఏమీ ఉండదు. అసలు ఆ సీన్ చూస్తే ఈ మూవీ కొడతదేమో అన్న ఫీల్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్. తెలుగు అమ్మాయిలు ఎందుకు భయపడుతున్నారు రావడానికి ఈ ఫీల్డ్కి? ఎందుకు అమ్మాయిలు భయపడతారంటే, ఇప్పుడు అమ్మాయికి బయటకు పంపిస్తే సేఫ్గా ఇంటికి వస్తుందనే గ్యారంటీ లేదు. అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే డైరెక్ట్గా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందిరా. ఒక అమ్మాయి సక్సెస్ అయిందంటే దాని వెనుక అంత ఈజీగా కాదు. బయట ఎక్కడో ఉండరు శత్రువులు, మన పక్కనే ఉంటారు, మన వాళ్ళే ఉంటారు. శివాజీ గారు అన్న దాంట్లో తప్పులు ఏమైనా ఉన్నాయా? శివాజీ గారు అన్నది అంటే బయట కూడా చాలా జరుగుతుంది. ఇండస్ట్రీ ఏంటంటే గ్లామర్ రోల్ కాబట్టి ఎక్కడ పాయింట్అవుట్ చేస్తారు, కానీ ఇండస్ట్రీ కంటే ఎక్కువగా బయట జరుగుతుంది. రిహార్సల్స్ చేసేటప్పుడే రోజుకి 10 పెట్టెలు తాగారంట. మీరు స్మోక్ చేసేటప్పుడు ఎవరో సెట్ బాయో ఎవడో వచ్చి మేడం సిగరెట్ సంథింగ్ ఏదో అడిగాడు. ఫస్ట్ క్యారెక్టర్కి సెకండ్ క్యారెక్టర్కి ఇంత డిఫరెన్సా? అసలు ఈ అమ్మాయి ఎలా చేంజ్ అయింది? హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే డాక్టర్ అవుదాం అనుకుని హీరోయిన్ అయ్యారు. అసలు ఆవిడ స్టోరీ ఏంటి అంటే, ఆవిడ యాక్చువల్గా ఒక మూవీకి హీరోయిన్గా చేశారు. ఆ మూవీ ఏదో కాదు, ఆపరేషన్ పద్మ అనే మూవీ రేపు February 6th రిలీజ్ అవబోతుంది. ఆవిడతో మాట్లాడి అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది, అసలు ఈ డాక్టర్ అవుదాం అనుకుని హీరోయిన్ అవ్వడం ఏంటి, దీని వెనకాల ఉన్న స్టోరీలు ఏంటి, మొత్తం అడిగి ఆవిడనే తెలుసుకుందాం. హాయ్ రజిత. హలో, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. ఎలా ఉన్నారు? బాగున్నా, సూపర్. నేనైతే రజిత అని పిలవాలా మిమ్మల్ని, శాండీ అని పిలవాలా? రజిత. ఏంటి ఎలా నడుస్తున్నాయి ప్రమోషన్స్ అవన్నీ? ప్రమోషన్ చాలా గట్టిగా జరుగుతుంది. సో February 6th మన మూవీ థియేటర్కి వస్తుంది. సో చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం. ప్రమోషన్లు అయితే బాగా జరుగుతుంది. అసలు ఎలా వచ్చింది ఈ మూవీ మీకు దాకా? ఈ మూవీయా? ఆపరేషన్ పద్మ. ఆపరేషన్ పద్మ మూవీ యాక్చువల్లీ ఆ డైరెక్టర్ గారు, మేము ఫస్ట్ ఏడుతరాలు ఇద్దామని ఒక మూవీ స్టార్ట్ చేసాం. అది సో అది రన్నింగ్లో ఉండగా ఎప్పుడైతే ఏడుతరాలు ఇద్దాం డైరెక్టర్ తన ఫ్రెండ్ వేరే డైరెక్టర్, సో వాళ్ళు మూవీ చూస్తున్నారంటే హీరోయిన్ కోసం చూస్తున్నామని తన ఫ్రెండ్ అడిగారంట ఈ డైరెక్టర్కి. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల, సో మా మూవీలో ఒక హీరోయిన్ చేస్తుంది, ఆమె చాలా క్యూట్గా బబ్లీగా ఉంటుంది, సో మీ మూవీకి ఏమైనా యూజ్ అవుతుందేమో చూడమంటే వాళ్ళను అప్రోచ్ అయ్యారు. ఆ టీం వాళ్ళకి అప్రోచ్ అయ్యారు. అలా వెళ్ళడం, నేను వాళ్ళ మూవీ సెలెక్ట్ అయ్యాను. వాళ్ళ మూవీలో కూడా సెలెక్ట్ అయ్యి ఓకే అన్నారు. అయితే వాళ్ళు ఇప్పుడు కార్తిక్ సార్ మన ఆపరేషన్ పద్మ మూవీ వాళ్ళు కనెక్ట్ అయ్యారు. తర్వాత వాళ్ళు ప్యారలల్గా 2 మూవీస్ చేస్తున్నారంట వాళ్ళు కూడా. సో నన్ను వేరే మూవీకి సెలెక్ట్ చేసుకున్నాక ఆ మూవీ కొంచెం హై బడ్జెట్తో వెళ్దామని ఆ మూవీ ఆపేసి ఆపరేషన్ పద్మ మూవీ స్టార్ట్ చేశారు వాళ్ళు. అయితే ఇందులో కూడా క్యారెక్టర్ కోసం చూస్తున్నారని వాళ్ళు నన్ను అడిగారు. సో ఆ మూవీ ఫస్ట్ అనుకున్న మూవీ కొంచెం డిలే, కొంచెం హెవీ బడ్జెట్తో వెళ్తున్నాం, ఈ మూవీ ఫస్ట్ చేస్తున్నాం, ఇందులో చేస్తారా అని అడిగారు. అప్పటికి ఈ ఆపరేషన్ పద్మ మూవీ ఈ పద్మ క్యారెక్టర్ కోసం వాళ్ళు 50 మెంబర్స్ వరకు ఆడిషన్ చేస్తున్నారంట, ఎవరు సెలెక్ట్ అవ్వలేదు. అంటే ఆ మూవీకి కొంచెం ఇంపాక్ట్ ఉంది, చాలా డేర్నెస్ అలాంటి. అంటే డైరెక్టర్లు కొన్ని చూస్తారు కదా అమ్మాయిలు, ఇది ఉంటే ఈ క్యారెక్టర్కి సెట్ అవుతుందని. అలా వాళ్ళు ఒక 50 మెంబర్స్ దాకా అమ్మాయిలను సెలెక్ట్ చేయడం,
ఎవరు అంటే ఆ క్యారెక్టర్కి ఎవరి సెట్ అయిపోవడం, సేమ్ టైం నేను వేరే మూవీకి వాళ్ళని అప్రోచ్ అవ్వడం. అప్పుడు నేను వాళ్ళు ఈ అమ్మాయి అయితే ఈ పద్మ క్యారెక్టర్ బాగా సెట్ అవుతుంది అని వాళ్ళని అడిగారు. అడిగి సరే చేస్తాను పర్లేదు ఒక్కొక్కసారి క్యారెక్టర్ చెప్పమని అడిగాను. అడిగాక వాళ్ళు ఈ క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ మూవీలో ఆపరేషన్ పద్మ మూవీలో 2 షేడ్స్ ఉంటాయి. సో సెకండ్ షేడ్ చాలా టెరిఫిక్ ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ మూవీస్ నేను ఇప్పుడు దాకా చేయలే. ప్రీవియస్ ఆపరేషన్ పద్మ మూవీ కంటే నేను ఇంకొక మూవీ చేశాను. అది లవ్ టైప్లో ఉంటుంది మూవీ. సో ఇలాంటి టెరిఫిక్ క్యారెక్టర్ అంటే ఒక హీరోకి ఈక్వల్ హీరోయిన్. నాకు తెలిసి హీరో కంటే హీరోయిన్ కే ఎక్కువ డిమాండ్, ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది మూవీలో. అంటే ఆ కథ ఆ విధంగా డిజైన్ చేసింది. సో దానివల్ల హీరో కంటే ఈక్వల్గా ఉండాలి, సేమ్ టైం ఇంకా పవర్ఫుల్ క్యారెక్టర్. తో నాకు వాళ్ళ కథ చెప్పేటప్పుడు సార్ నేను చేయగలుగుతానో లేదు. నేను స్టార్టింగ్ ఆల్రెడీ 1 మూవీ చేశాను అంతే. అంత ఇంపాక్ట్ ఒక మూవీకే బలం. కీ రోల్ ఒక్క మొత్తం ఆ క్యారెక్టర్ ఆ కథ చుట్టే తిరుగుతుంది, పద్మ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. సో నేను ఇది చేయగలుగుతానో లేదో అని అన్నా. ఏం లేదు, నువ్వు చేయగలుగుతావు, కంపల్సరీ చేస్తావు, చేస్తే బాగుంటుంది, నీకు బాగుంటుంది, నువ్వు చేయగలుగుతావు, ఆ కాన్ఫిడెంట్ నాకు ఉంది. అంటే ప్రీవియస్ నాకు వాళ్ళు ఆడిషన్ చేశారు కదా వేరే మూవీకి. సో ఈ క్యారెక్టర్ నువ్వు బాగా సెట్ అవుతావు, ఒకసారి మనం చూద్దాం, వర్క్షాప్ చేసుకున్నాక నీ మీద నీకు కాన్ఫిడెంట్ వస్తుంది, ఇప్పుడు చూద్దాం అన్నారు. ఫస్ట్ అప్రోచ్ అవ్వడమే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, లేకపోతే ఇంత ముందు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా? ఈ క్యారెక్టర్ పద్మ అనే క్యారెక్టర్ కి ఎవరిని అప్రోచ్ చేయాలి అంటే చూసారు, ఒక 50 మెంబర్స్ అమ్మాయిలను చూసారంట ఈ క్యారెక్టర్ కోసం. సో ఎవరిని తీసుకోలేదు, చూస్తున్నారు. మిగతా 2 క్యారెక్టర్లు కూడా ఉంటాయి ఈ మూవీలో. మొత్తం 3 మెంబర్స్ ఉంటారు గర్ల్స్, వాళ్ళు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్సే. అంతమంది అమ్మాయిల్ని చూసినా ఎవరు డైరెక్టర్ గారి కళ్ళలో పడలేదు, మీరే ఎందుకు పడ్డారు? అదే అంటే డైరెక్టర్లు ఏం చేస్తారు అంటే వాళ్ళు అనుకున్న కథకి కొన్ని విజువల్స్ ఉంటాయి వాళ్ళకు, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు కదా. సో అలా వాళ్ళకి కథకు సెట్ అయిన వాళ్ళనే తీసుకుంటారు. అంటే మనకంటే అందంగా వాళ్ళు చాలా బాగుంటారు అలా అని కాదు, కానీ ఏంటంటే వాళ్ళకి కనెక్ట్ అయిన వాళ్ళు, ఆ క్యారెక్టర్కి సెట్ అయిన వాళ్ళని మాత్రమే డైరెక్టర్లు చూస్ చేసుకుంటారు, అది హీరో అయినా హీరోయిన్స్ అయినా. సో అలా ఆ క్యారెక్టర్కి సెట్ అవుతుంది అనుకున్నప్పుడు తీసుకున్నారు వాళ్ళు. అదే సేమ్ మనం ఫస్ట్ మూవీ నాది ఒకే ఒక లోకం మూవీ, వాళ్ళు కూడా అంటే దీనికంటే ముందు ఇంకొక మూవీ చేశాను. అసలు ఇది సెకండ్ మూవీ రిలీజ్ అయిందా? లేదు, రిలీజ్ లేదు, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది అది. సో ఆ మూవీ కూడా సేమ్, ఆ మూవీకి 1 year అయిపోయింది ఆడిషన్ తీసుకుని, షూట్ కూడా స్టార్ట్ చేసేసారు. చేశాక హీరోయిన్ కోసం చూస్తున్నారంట వాళ్ళు. అంటే వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు అనుకున్న అమ్మాయి దొరకలేదని వాళ్ళు కూడా చూస్తున్నారు. సో కొంతమంది కోఆర్డినేట్ ద్వారా నా పిక్స్ వాళ్ళకి వెళ్ళాయి, వాళ్ళు చూస్తే ఈ అమ్మాయి మేము కలుద్దాం అనుకుంటున్నామని అన్నారంట. అంటే ఒకే ఒక మూవీ టీం వాళ్ళు ఒంగోలు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒంగోలు వాళ్ళు. సో సరే నేను రేపు కలుస్తాను వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఒంగోలు నుంచి వచ్చారు, 1 day వెయిట్ చేశారు, ఫిల్మ్ ఛాంబర్లో మీట్ అయ్యాం, అక్కడ కలిశారు. తర్వాత మేడం మీరు ఫిక్స్, అప్పుడే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేసారు అక్కడే నాకు, ఈ మూవీ మీరే ఫిక్స్, మాకు 1 year అయింది దాదాపు హీరోయిన్ కోసం చూస్తున్నాం, సో ఎవరు సెట్ అవ్వలేదు. అంటే మేము అనుకున్న బడ్జెట్, మేమైతే ఒక హీరోయిన్కి ఐస్ అయినా ఏదో స్మైల్ అయినా కొంచెం బబ్లీగా ఉండే క్యారెక్టర్ చూసాం, ఎవరు సెట్ అవ్వలేదు, మీరైతే మాకు సెట్ అయ్యారని చెప్పి వాళ్ళు ఒక్క మాట కూడా అడగలేదు, చూసారు, అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. సో ఆ మూవీ అలా అయింది, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. తర్వాత సేమ్ టైం లేదు, ఇదంతా వేరు. ఒకే ఒక మూవీ కంటే ముందే మేము కాదు ఒకే ఒక మూవీ కంటే ముందు 7 తరాల యుద్ధం అని ఒక మూవీ చేసాం. సో అది సమ్ ప్రాబ్లం ప్రొడ్యూసర్ డైరెక్టర్ వల్ల ఆగిపోయింది ఆ మూవీ. కొన్ని అంటే 1 week షూట్ జరిగింది. ఆ మూవీ డైరెక్టర్ మనం ఇప్పుడు ఆపరేషన్ పద్మ మూవీ డైరెక్టర్ ఫ్రెండ్స్. ఇది ఒకే ఒక లోకం కాదు, ఈ డిఫరెంట్ అనమాట. సో అందులో కూడా ఒక 200 members చూసారంట వాళ్ళు. తర్వాత నన్ను సెలెక్ట్ చేశారు వాళ్ళు. అసలు ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి అంటే, ఈ ఫస్ట్ మూవీ వేరే ఏదైనా కానీ రిలీజ్ అవ్వబోతుంది ఈ మూవీ కాబట్టి దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మూవీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతం నా డెబ్యూ మూవీ ఇదే, అంటే ఇది ముందు వస్తుంది కాబట్టి ఇదే ఫస్ట్ మూవీ ఇదే. అదే మీ క్యారెక్టర్ అసలు ఎలా ఉండబోతుంది ఏంటి? క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అంటే ఒక హీరోతో ఈక్వల్గా ఒక కథకి ఇంపార్టెంట్ ఉండే రోల్,
ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా మనం యాజ్ అ యాక్టర్గా ఏమనుకుంటామంటే అంటే మన స్కోప్ ఉన్న క్యారెక్టర్లు చేయాలి. ఇప్పుడు హీరోయిన్స్ అందరికీ ఎలా ఉంటుందంటే కొన్ని మూవీస్ హిట్ అయినాక అంటే హిట్ అయ్యాక ఇలాంటి క్యారెక్టర్లు వస్తాయి. అంటే స్టార్టింగ్లోనే కొందరికి వస్తాయి, కొందరికి రావు. కానీ అలాంటి ఆ టైంలో వస్తాయి. సో నాకు కెరీర్ బిగినింగ్లోనే ఇలాంటి టఫ్ క్యారెక్టర్ అంటే స్కోప్ ఉన్న క్యారెక్టర్ మన టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకునే ఒక క్యారెక్టర్ ముందు రావడం చాలా హ్యాపీ. సో నేను చేయగలుగుతానో లేదో అని డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఆయన వర్క్షాప్ చేయించారు. ఒక 10 to 15 days వర్క్షాప్ చేసాం. ఇందులో స్మోక్ సీన్స్, ఫైట్ సీన్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా కథకు బలం. అసలు ఒక టీం వర్క్ ఉంటుంది. ఆ టీం వర్క్లో వాళ్ళు చాలా రఫ్ అండ్ వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఫెయిల్యూర్ లేని ఒక టీం అది. సో అలాంటిలో అందులోంచి వచ్చిన ఈ క్యారెక్టర్ పద్మ క్యారెక్టర్. సో ఎలా చేశారు, ఒక పొలిటికల్ డ్రామా యాక్చువల్ చెప్పాలంటే ఒక పొలిటికల్ డ్రామా. ఆ పొలిటికల్ డ్రామాలో ఇద్దరి మధ్యలో వీళ్ళు ఒక టీం ఫామ్ అయ్యి ఇద్దరికి ప్రాబ్లం ఎలా అంటే వాళ్ళిద్దరికి ఇంకా పొలిటికల్ అంటే చాలా ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. సో వాళ్ళు ఎలా సాల్వ్ చేశారు, అసలు ఏం జరిగింది వాళ్ళ మధ్యలో, అసలు ఏం జరిగింది, ఈ క్యారెక్టర్ రఫ్గా ఎందుకుంది, అసలు వీళ్ళ కథ ఏంది, అన్నింటంటే చాలా చాలా క్యూరియాసిటీ ఉంటుంది. క్యారెక్టర్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటంటే మనం గెస్ చేయలేము. అసలు మీరు ఇది అనుకుంటారు, నెక్స్ట్ ఇది జరుగుతుంది అనుకుంటారు, కానీ అది ఉండదు, టోటల్ డిఫరెంట్ ఉంటుంది. సో అలా చాలా బాగా వచ్చింది మూవీ, చాలా బాగుంది. క్యారెక్టర్ వైజ్గా అయితే నాకు చాలా హ్యాపీ, చాలా బాగా 2 shades ఉన్న క్యారెక్టర్. ఫస్ట్ క్యారెక్టర్కి సెకండ్ క్యారెక్టర్కి ఇంత డిఫరెన్సా, అసలు ఈ అమ్మాయి ఎలా చేంజ్ అయింది అనేటికి మనకు తెలుస్తుంది మూవీలో. చాలా బాగుంది. మీరు రియల్ లైఫ్ లో స్మోక్ చేస్తారా? నో అంటే మీది ఒక పోస్టర్ చూసా, పోస్టర్ పెట్టిన వెంటనే పోస్టర్ చూస్తే మీరా కాదా అనేసి తను కాదులే అన్నట్టుగా పక్కకి నెట్టేశా. తర్వాత మీ ఇన్స్టా అదంతా స్క్రోల్ చేసిన తర్వాత ఓకే తినేనా అన్న దాని మీద వచ్చింది. అంటే మీరు ఇదొకటి విన్నాను నేను స్టోరీ, అంటే మీరు రిహార్సల్స్ చేసేటప్పుడే రోజుకి 10 పెట్టెలు ఆల్మోస్ట్ తాగారంట. అలా అదే చెప్పాను కదా, వేరే క్యారెక్టర్ అది 2 shades ఉన్నప్పుడు సెకండ్ షేడ్స్కి మనము ఎంటర్ అవుతున్నప్పుడు ఈ విధంగా స్మోక్ ఫైట్స్ ఏమైనా ఉండాలి ఉంటుంది క్యారెక్టర్. సో ఇలా స్మోక్ చేయాలి అంటే సీన్ వైజ్గా చేయాలి, ఎవ్రీ సీన్లో ఉంటుంది. అలా అన్నప్పుడు నాకు స్మోక్ అంటే పడదు, ఆ పొగ పడదు, ఆ స్మోక్ అంటేనే పడుతుంది. సార్ నాకు ఇది కష్టమేమో, చేయలేనేమో అంతా. అంటే స్మోక్ నార్మల్గా ఎవరైనా చేయగలుగుతారు నార్మల్గా ఇలా, కానీ ఒక డెడికేషన్తో, ఒక డిఫరెంట్ స్టైల్తో, తనకు ఒక యూనిక్ ఒక యాటిట్యూడ్ క్రియేట్ చేయడం, అంటే ఆ పద్మ అలా ఉంటుంది తాను అన్నట్టు క్రియేట్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. యాజ్ ఎ అమ్మాయిగా, అబ్బాయిలు ఎవరైనా చేయొచ్చు, కానీ అమ్మాయికి అలా అంటే కష్టం. సో దానికోసం ప్రాక్టీస్ చేసాం, 2 days ప్రాక్టీస్ చేసాం. చేయడం వల్ల ఇంకా అయిపోతుంటాయి కదా, బాక్సుల మీద బాక్సులు లేపేశారంట కదా సెట్లో. ఇంకా ప్రాక్టీస్ చేయడం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సీన్ జరిగింది, ఒకటి స్మోక్ వెలిగించారు, మళ్ళీ అది నేను యూజ్ చేయలేదు. సో దాని ద్వారా ఎక్కువ అయిపోయినాయని డైరెక్టర్ ప్రొడ్యూసర్లు అట్లా అనడం. మీరు స్మోక్ చేసేటప్పుడు ఎవరో సెట్ బాయో ఎవడో వచ్చి మేడం సిగరెట్ సంథింగ్ ఏదో అడిగాడు కాదు ఏమన్నారంటే, సీన్ జరుగుతుంది, సిగరెట్స్ ప్యాకెట్స్ అయిపోయినాయి, నెక్స్ట్ సీన్కి వెళ్ళాలి. అప్పుడు సెట్ బాయ్ వచ్చి మేడం ప్యాకెట్లు ఏమి తేయాలా అని అడిగాడు. అప్పుడు అందరు ఉన్నారు, అంటే అప్పుడు సీన్ లేదు కదా, ఖాళీగా ఉన్నారు అందరు. అదేంది ఖాళీ టైంలో కూడా అమ్మాయికి వచ్చి సిగరెట్ అడిగాడు సెట్ బాయ్ అని చెప్పేసి నవ్వుకున్నారు కదా, కామెడీ అది. ఇంకొకటి ఈ మూవీలో చూస్తే ఆల్మోస్ట్ యాక్షన్ ఫైట్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అంటే ఒక సీన్ ఉంది, అంటే మధ్యలో ఒక హీరో నిలబడ్డప్పుడు మీ ముగ్గురు వస్తారు కదా ఒక్కసారిగా, హీరోయిన్స్ అంటే ట్విస్ట్ కోసం వస్తారు కదా, అది అసలు ఆ సీన్ చూస్తే ఈ మూవీ కొడతదేమో అన్న ఫీల్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్. అంటే దేనికి బేస్ చేసుకుని ఉంటుంది అది, క్యారెక్టర్ కానివ్వండి అది? అంటే క్యారెక్టర్ రివీల్ చేయొద్దు, ఆ సీన్ రివీల్ చేయొద్దు, దాని అదే ఐ విల్ గివ్ ఏ స్మాల్ డిస్కౌంట్ అని అన్నాకనే ఆ స్క్రోల్ అవుతాం. అతను అసలు ఏంటి ఆ డిస్కౌంట్ ఏంటి? డిస్కౌంట్ అంటే అదే చాలా అది ఎమోషనల్, అది దాని వెనుక ఒక కథ ఉంటుంది, దాని వెనుక ఒక ఫైట్ ఉంటుంది. అసలు ఆ డిస్కౌంట్ ఏంటిది, అసలు డిస్కౌంట్ ఎందుకు అన్నాము, ఆ డిస్కౌంట్ బట్టే మనము వెనక ఫైట్ ఉంటుంది. మీ 3 members ఆయనతో ఫైట్ చేస్తాం. అంటే ఏదైనా కొంచెం రివీల్ మా ఆడియన్స్ రివీల్ అనొద్దు, చిన్న అతను ఒక ఫ్రాడ్ అనమాట, పిల్లల్ని కిడ్నాప్ చేసి అలా పార్సల్ చేస్తూ ఉంటారు. సో అంతమందిని ఇట్లా చేసావు, అసలు నువ్వేందన్న ఆ టైప్లో అట్లా నేను వాళ్ళని ట్రాప్ చేసి అలా చేయడం జరిగింది. సో ఈ విషయం తెలిసి మా డైరెక్టర్ గారు నన్ను
ఇంకొకటి ఏంటి అసలు ఈ స్టోరీ ఏంటి? ఎంబీబీఎస్ డాక్టర్ అవుదాం అనుకుని హీరోయిన్ అవ్వడం, ఈ స్టోరీ ఏంటి? ఆహా! అలా అని కాదు. అంటే నేను యాక్టర్ అవ్వకపోతే అంటే యాక్టర్ అవ్వాలని ఏం అనుకోలేదు ఫస్ట్. అదే ఫస్ట్ డాక్టర్ అవుదాం అనుకున్నారు. డాక్టర్ టు హీరోయిన్ అయ్యారు. డాక్టర్ అవుదాం అనుకున్నా. తర్వాత అంటే నార్మల్‌గానే స్టడీస్ చేస్తున్నప్పుడే ఈ రీల్స్ ఇలా కొన్ని చేయడం జరిగింది. సో, అప్పుడు లాట్ ఆఫ్ కామెంట్స్, లాట్ ఆఫ్ లైక్స్ అట్లా రావడం అంటే సో, అదొక ఫ్యాషన్ అయిపోయింది. సో, అంటే మనం కూడా చేయొచ్చు అనే కాన్సెప్ట్ వచ్చింది. అందరు చాలా ఎంకరేజ్ చేయడము అంటే వ్యూవర్సే ఎక్కువ లైక్ చేయడము, వీడియోస్ కొన్ని చాలా పాపులర్ అవ్వడము అలా. సో, నాకు అప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. సరే చేద్దాం ఏముంది అనుకున్నా. సరే నేను డాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్, కొన్ని ప్రాబ్లం వల్ల అవ్వలేకపోయా. కానీ నేను ఫస్ట్ అయితే నేను అనుకున్నప్పుడు డాక్టర్ చేద్దాం అనుకున్నా, కుదరలేదు. సో, ఇలా ఈ స్టెప్ అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఈ ఫీల్డ్కి మనకు కొత్త, అంటే మనం అవుతామో లేదో, ఒక క్యారెక్టర్ మనకు వస్తుందా రాదా అనే ఈ భయం అనేది ఉంటుంది. అసలు మీరు ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు? నాకు ఈ క్యారెక్టర్ వస్తాయి, అసలు నేను హీరోయిన్ అవుతాను అనేదాన్ని అనుకోలేదు. మూవీస్ చూస్తున్నప్పుడు అనిపించేది మనం కూడా ఇలా చేస్తే బాగుండు, ఇలా వస్తే బాగుండు. కానీ ఎంటర్ అయ్యాక చాలా కొన్ని ఆఫీసులకు ఆడిషన్స్ ఇవ్వడం, మూవీస్కి వెళ్ళడం జరిగింది. కానీ చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే నాకు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, తెలిసిన వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఎవ్వరు లేరు. అది ఓన్గా నేను వచ్చాను. ఓన్గా చాలా ఆఫీస్కి వెళ్ళడము, ఆడిషన్లు ఇవ్వడము, తర్వాత కొంతమంది సరే చూస్తాం ఇస్తామని తర్వాత కాల్ చేయకపోవడము అలా జరిగింది. అప్పుడు అనుకున్నా ఇది చాలా కష్టమేమో, మేబీ కుదరకపోవచ్చు అనుకున్నా. ఎట్ ద టైమ్ కొన్ని నాకు యాడ్స్ రావడం జరిగింది, జ్యువెలరీ యాడ్స్, తర్వాత ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇవన్నీ యాడ్ టైప్లో ఎక్కువ రావడం వల్ల నాకు ఇంకా చాలా ప్లస్ అయింది. యాడ్ ఫిలిమ్స్ వల్ల నాకు ఫస్ట్ మూవీ ఆఫర్లు తర్వాత వచ్చినాయి. దాంతో ఇక నాకు ఈజీ అయిపోయింది, యాడ్ చేయడం వల్ల ఈజీ అయిపోయింది. సో, దాంతో మూవీ రావడం అలా వచ్చింది. కొన్ని మూవీ చేయలేదు కొన్ని కారణాల వల్ల. తర్వాత ఇక ఇలా వచ్చింది. మీరు ఈ యాడ్ షూట్స్ కానివ్వండి, జ్యువెలరీ షూట్స్ కానివ్వండి, ఏదైతే చేశారో ఇవి చేసిన తర్వాతనే ఈ ఫీల్డ్కి వచ్చారు. ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మీరు అంటే ఆఫీసులకు తిరగడము, పడే కష్టం ఉంటుంది కదా, ఆ కష్టం పడ్డప్పుడు ఎందుకురా ఈ ఫీల్డ్కి వచ్చాను, అనవసరంగా ఏదో ఒక జాబ్ చేసుకుంటే అయిపోద్ది, ఈ ఫీల్డ్ అవసరమా మనకి అనే ఎప్పుడైనా వచ్చింది ఆ థాట్? వచ్చిందండి. మూవీస్కి ట్రై చేస్తున్నప్పుడు అంటే కొంతమంది చాలామంది అన్నారు, మీరు చాలా బాగుంటారండి, మీకు సెట్ అవుతుంది, మీరు చేయగలుగుతారు, మేము కంపల్సరీ మీ క్యారెక్టర్ చెప్తాం అని అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అని కూడా ఇవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో, ఆఫీస్కి వెళ్ళడం, ఆడిషన్ ఇవ్వడం అలా చాలా జరిగింది. చాలా తిరిగాము కూడా. అంటే అప్పుడు మనము ఇండస్ట్రీ తెలియదు కాబట్టి ఎవరు ఆడిషన్ చెప్పినా, ఒక మూవీ ఛాన్స్ ఉందని చెప్పినా వెళ్ళడం చేయడం జరిగింది. తిరగడమే సరిపోతుంది మొత్తం. ఇంకా ఏది సెట్ అవ్వకపోవడము, ఇక్కడ ఇంట్లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా అని పోయి రావడమే జరుగుతుంది. ఏం లేదు, ఎందుకు మనకు అవసరమా ఇంట్లో చెప్పడం. సో, ఏం చేయాలో నాకు అర్థం కాలే. అంటే సగం దిగాం కదా, వెళ్దాం అనుకున్నాం, అదేం చేద్దాం అనుకున్నాం, కానీ ఇవన్నీ ఏం అవ్వట్లేదు అనేసి చాలా నర్వస్గా ఉండే ఏం చేద్దాం అనుకునే. సరే ట్రై అయితే చేద్దాం, ఫర్దర్గా చూద్దాం అనుకునే టైంలో ఇలా కొంచెం కలిసి రావడం అలా జరిగింది. మీరు అంటే ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు ఈ ఫీల్డ్కి రావాలంటే కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తారు, ఈ అమ్మాయిలు మెయిన్. అలాంటిది మీరు హీరోయిన్ క్యారెక్టర్ చేశారు అంటే ఎలా ఉంటుంది? అంటే తెలుగు అమ్మాయిలు ఎందుకు భయపడుతున్నారు రావడానికి ఈ ఫీల్డ్కి? ఎందుకు అమ్మాయిలు భయపడతారంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒక అమ్మాయి బయటికి రావడం అంటే చాలా కష్టం. ఎందుకంటే సెక్యూరిటీ లేదు అమ్మాయికి. అందుకే పేరెంట్స్ ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు అమ్మాయికి బయటకు పంపిస్తే సేఫ్గా ఇంటికి వస్తుందనే గ్యారంటీ లేదు, ఏ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సో, అలాంటప్పుడు ఎందుకు, ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఒక మంచి మ్యాచ్ చూసి పెళ్లి చేసేస్తే బాగుంటుంది, ఆ ఫీల్డ్ ఎందుకు అనుకుంటారు. ఇంకొకటి అంటే ఇదేమో గ్లామర్ రోల్, సో ఇక్కడ మంచి చెడులు కూడా ఉంటాయి, అవన్నీ అవసరమా అని అనుకుంటారు. ఇంకొక విధంగా పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు, సో సరే తనకి ఇష్టం ఉంది కదా చేసుకొని, కానీ సొసైటీ ఏముంటుందో, ఇప్పుడు వాళ్ళకన్నా పక్కనున్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఏంటంటే మనం తీసుకున్నట్టు పేరెంట్స్ తీసుకోలేరు. వాళ్ళు ఏంటంటే చాలా క్లియర్గా ఆలోచిస్తారు. సో రిలేటివ్స్ ఏమంటారు, వీళ్ళేమంటారు, వాళ్ళేమంటారు అన్నట్టుగా సైడ్ నుంచి ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళు. దానివల్ల వాళ్ళు పంపించలేకపోవడం ఒక విధంగా ఉంటుంది.
అమ్మాయిలకు చేద్దాం అనుకున్నా ఇప్పుడు కొంతమంది యాక్టర్ అయిద్దామని చాలామంది అనుకుంటారు, రాలేకపోవడం కొంతమంది పేరెంట్స్ వల్ల కావచ్చు, కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కావచ్చు, కొంతమందికి ఛాన్స్ రాకపోవచ్చు, అలా వచ్చి మధ్యలో ఇలా సేమ్ ఇలా డ్యూరేషన్ ప్రాబ్లం వల్ల ఇంత టైం అయినా మనకు దగ్గరికి క్యారెక్టర్ రాకపోవడము, చాలా స్ట్రగుల్ ఉంటాయండి. అంత ఈజీ కాదు, అమ్మాయిలకు చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఈజీగా బయటికి రావడం అంటే ఈజీగా సక్సెస్ కొట్టాలి అనుకోవడం చాలా రాంగ్ అంది, చాలా రాదు కూడా. ఎందుకంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది దాని వెనుక. అంటే బయట నుంచి చూసేవాడికి ఇది చాలా ఈజీ అనుకుంటారు కానీ తిరిగేస్తుంది మొత్తం ఫ్రీ వార్డ్ అయిపోయింది అనేసి అనుకుంటారు. కానీ ఇండస్ట్రీలో ఎలాంటి కష్టం ఉంటది ఏంటి నేను ఒకటే చెప్తా వ్యూవర్స్ ఎవరికైనా, ఎందుకంటే ఒక అమ్మాయి సక్సెస్ అయిందంటే దాని వెనుక అంత ఈజీగా కాదు. ఎందుకంటే ఒక అమ్మాయి ఇప్పుడు బయటికి వస్తే పేరెంట్స్ ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఏమనుకుంటారో. మనం ఇప్పుడు ఇన్ని డేస్ 4 years నుంచి మనం ఇండస్ట్రీలో తిరుగుతున్నాం, మనం ఏం చేయట్లేదు, ఏదో చిన్నవి చేస్తాం, ఎస్టాబ్లిష్ అవ్వలేకపోతున్నాము, మనకు కరెక్ట్ క్యారెక్టర్ ఇక్కడ పడట్లేదు. కానీ పేరెంట్స్ ఫోర్స్ ఉంటుంది, మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు ఏం చేస్తున్నావు అమ్మా, ఏముంది ఇన్ని రోజులు తిరుగుతున్నావు కానీ ఏం రాలేదు కదా అని వాళ్ళు ఉంటుంది. అక్కడ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మనతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది ఎదగడము, వాళ్ళు కొన్ని వాళ్ళు ఎదుగుతున్నప్పుడు అయ్యో అందరు ఎదుగుతున్నారు కదా మనకి ఏం రావట్లేదు అని నర్వస్గా ఫీల్ అవ్వడము, అక్కడ క్యారెక్టర్ రాకపోవడము, చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు అమ్మాయిలు అయితే. చాలా ప్రాబ్లం ఉంటుంది. కొన్ని పేరెంట్స్కి చెప్పుకోలేము, కొన్ని ఫ్రెండ్స్కి చెప్పుకోలేము, ఇలాంటివి ఉంటాయి చాలా. ఆ స్ట్రగుల్ నుంచి అంటే బాగా ఫ్యాషన్ ఉండి మనం ఎలా అయినా ఎదగాలి, ఎలా అయినా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అనుకున్న వాళ్ళే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేసుకుని స్టేబుల్గా ఉండి అక్కడి వరకు వస్తారు. మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది గివ్ అప్ ఇచ్చేస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.